హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పైన పక్కేసానండి. ఇంకా రావడం లేదేంటి అని మీనా అడుగుతది. ఆలోచిస్తున్నాను మీనా అని బాలు అంటా ఉంటే, ఇంకా ఆ గొడవ గురించేనా అని మీనా అంటా ఉంటే, నేనేం తప్పు చేశానో నాకింకా అర్థం కావడం లేదు. మీరు తప్పు చేశారని నేను మాత్రం అనుకోవడం లేదండి. మీరు తప్పుని ఎదిరిస్తారు. తప్పు చేసిన వాళ్ళని క్షమించరు. ఇవాళ చేసింది అదే అండి. బాలు అందరికీ నేను చేసింది తప్పని ఎందుకనిపిచ్చింది? నీకెందుకు అనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు మీనా, ఏ అన్న కూడా తన చెల్లెల్ని కన్న తండ్రి ఒక మాట అంటేనే ఊరుకోడు. మౌనిక భర్త మాటలు జారడం, చెయ్యెత్తడం నాకు నచ్చలేదు అని అంటా ఉంటే, బాలు కానీ ఇదంతా మనసులో పెట్టుకొని మౌనికని వాడేమైనా అంటాడంటావా? మౌనిక ఏమీ చిన్నపిల్ల కాదండి. ఆ మాత్రం సమాధానం చెప్పగలదు. మీరు ఉన్నారనే ధైర్యం మౌనికకి. తెలిస్తే మీరు ఊరుకోరు అనే భయం అతనికి ఉంటాయి. కాబట్టి మీరింకేం ఆలోచించకండి అని అంటా ఉంటే, బాలు వాడు మౌనికని ఏమన్నాడో ఏంటో. మీనా ఏమో ఇప్పుడే మావయ్య గారు నాతో చెప్పారు. వాళ్ళు మౌనికతో మాట్లాడారంట ఫోన్‌లో. అతని కోపమంతా మీ మీదే తప్ప మౌనిక మీదేం చూపించలేదంట అని అంటా ఉంటే బాలు, కానీ నాకర్థం కానిది ఏంటంటే, మా నాన్న తప్పు చేశానని అన్నాడా? చేయలేదా అన్నాడా? అన్నది నాకర్థం కావడం లేదు. ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటే ఏ తల్లిదండ్రులైనా కొడుకునే మందలిస్తారు. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. గుళ్ళో నీకు తెలిసిన అతనితో వేషం ఏయిచ్చి మీ అన్నయ్యతో నిజం చెప్పిస్తానని చెప్పారు కదా! కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నిజంగా ఆ నగల విషయం మీ అన్నయ్యకి తెలుసంటారా? అని అంటా ఉంటే బాలు, మనం వాడి గురించి కల్లో కూడా మంచివాడనే అనుకోకూడదు. వాడు ఈసారి తెలివిగా తప్పించుకున్నాడంతే. ఈసారి నేను వాడికంటే తెలివిగా ఆలోచించి వాడికి తెలియకుండానే నిజం బయటపడేలా చేస్తాను అని అంటాడు. ఇక తెల్లారిపోతది. పొద్దున్నే మీనా వంటగదిలో కాఫీ పెట్టి బాలుకిస్తది. బాలు కూడా వంటగదిలో కూర్చొని తాగుతా ఉంటాడు. ఏవండి, మీ అన్నయ్య ఆ నగలు తీసుకోలేదని అనిపిస్తుంది. మనమే అనుమానం పడుతున్నామేమో. మనోజ్ గాడు నీకు ఏ కోణంలో మంచిగా కనిపించాడు? ఏమీ తెలియని వాళ్ళ ఎలా అనిపించాడు అని బాలు అడుగుతా ఉంటే, అంటే ఆ డబ్బు అప్పు తెచ్చి చేశానన్నారు కదా! ఏదైనా తప్పు జరుగుంటే మీ అమ్మగారికి తెలిసేది కదా అని అనగానే, బాలు మా అమ్మకి తెలియదని నీకు ఏ కోణంలో అనిపించింది? వాడి తప్పులన్నీ మింగేసి కడుపులో దాచుకున్నట్టు ఎందుకు అనిపించలేదు? మీనా ఏమో, ఇంతకు ముందు మీ అన్నయ్యని వెనకేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి ముందు మీ అన్నయ్యని కొట్టారు. ఇలా కొట్టడం మీరెప్పుడైనా చూసారా అని అంటా ఉంటే, బాలు వెటకారంగా నవ్వుతూ, మనం కొట్టింది చూడలే గాని చాలాసార్లు వాళ్ళని పర్సనల్‌గా కొట్టినట్టు కామాక్షి అత్త ఒకసారి నోరు జారింది అని అంటాడు. అప్పుడు మీనా, అతను ఏం తప్పు చేశాడో తెలుసుంటే ఇక అత్తయ్య ఎందుకు కొడతారు అని అడుగుతది. మనం ఏమైనా మీ అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నామా అని అంటది. వెంటనే బాలు, పాత అప్పులు, పాత తిప్పలు, పాత తప్పులు అన్నీ మర్చిపోయి అలా ఎలా పులి పాలు తాగుతుంది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఏమంటారండి అనగానే బాలు, మనోజ్ గాడు ఇంకా ఆస్తుంటే నిజం ఒప్పుకునేవాడు. కానీ మా అమ్మ వాణ్ణి చెప్పనీయకుండా కొట్టడం మొదలుపెట్టి నోరు మూయిచ్చేసింది. దాంతో వాడికి నిజం చెప్పాల్సిన అవసరం లేదని అర్థమైంది. అలా అర్థమయ్యాక బుర్ర బాగా వేగంగా పనిచేసింది. అలా పనిచేయగానే పార్క్ గుర్తొచ్చింది. పార్కులో పల్లీలు పంచుకొని తినే ఫ్రెండ్ గుర్తొచ్చాడు. దాంతో వాడిచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు అని అంటా ఉంటే మీనా, ఇప్పుడు మీ అన్నయ్య నగలు మార్చాడు అని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా బాలు. ఎందుకు లేదు? పార్క్ ఉంది కదా! పార్కులో పల్లీలు తినేవాడున్నాడు కదా! వీడబద్ధం చెప్పినా వాడు నిజం చెప్తాడు కదా అని అంటా ఉంటే, మీనా మనం తవ్వుకుంటూ పోతే మిగిలేది మొత్తం మట్టి తప్ప ఏ నిజం బయటికి రాదని అనిపిస్తుంది. ఒకవేళ మీ అన్నయ్యే నగలు తీసుంటే ఆ నిజాన్ని అత్తయ్య ఎప్పటికీ బయటికి రానియ్యరు అని అంటది. అప్పుడు బాలు, మనుషులు నువ్వు అమ్మే పూలంత స్వచ్ఛంగా ఉండరు మీనా. మా మధ్య గొడవలు రాకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే తేలుకొండి కూడా నీకు అందంగానే కనిపిస్తుంది. పులి కూడా పాలు తాగుతుంది అని అనిపిస్తుంది. నిజమే, పులి పాలు తాగుతుంది, తల్లి పాలు. వాడు ఆ తల్లి పాలు తాగే పెరిగాడు. కాబట్టి ఇన్ని రకాల నాటకాలు ఆడుతున్నాడు. ఆ నాటకాన్ని బయట పెట్టకపోతే నా పేరు బాలుయే కాదు అని అంటాడు. తర్వాత పార్క్ దగ్గరికెళ్తాడు కారేసుకొని బాలు. కారు దిగి, మణికంఠ ఖచ్చితంగా ఈ పార్కులోనే ఉంటాడు అని లోపలికెళ్తాడు. ఆ మణికంఠ ఏమో కూర్చొని డబ్బులు లెక్క పెడతా ఉంటాడు. బాలు చూసి అతని దగ్గరికెళ్ళి కూర్చొని, హలో మణికంఠ అని అనగానే అతను, హలో, మీరు మనోజ్ తమ్ముడు బాలు కదా! బాగానే గుర్తుపట్టారే అనగానే, నేనంతే అండి. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ చుట్టాల్ని బాగా గుర్తుపెట్టుకుంటాను.
వాళ్ళివ్వకపోతే వీళ్ళ దగ్గర వసూలు చేయాలి కదా! అని అంటా ఉంటే బాలు, "హ్మ్. మీరిక్కడా?" అని అడుగుతాడు. "వడ్డీకి డబ్బులిస్తూ ఉంటా కదా! వడ్డీ వస్తే డబ్బులు లెక్కెట్టుకుంటున్నా. డబ్బులు తీసుకున్న వాళ్ళెవరు? డబ్బులు టయానికి ఇచ్చి చావరు. అవసరానికి మాత్రం అందరూ చేతులు చాపుతారు. అవును. మీరేంటి ఇలా వచ్చారు? అప్పుడు మీ అన్నంటే ఏ పని లేక పొద్దున్నుండి సాయంత్రం దాకా ఇక్కడికొచ్చి పడుకొని వెళ్ళేవారు. మీకు కారుండేది కదా! పోయిందా? ప్రస్తుతం ఏ పని లేదా? ఏం పర్లేదు. ఇక్కడ ఏదో ఒక బెంచ్ చూసుకొని ప్రశాంతంగా పడుకోండి. సాయంత్రం వెళ్ళండి. మధ్యలో బోర్ కొట్టినప్పుడు అదిగో ఆ జారుడు బండ, ఇదిగో ఈ ఉయ్యాల, ఇవన్నీ ఆడుకోవచ్చు. ఆకలేసినప్పుడు పల్లీలు సమోసాలు కూడా తినొచ్చు అని అంటాడు. అప్పుడు బాలు, మాస్టారు మాస్టారు, నేనింకా అంత దిగజారిపోలేదు. కారు పని పోతే ఏదో ఒక పని చేసుకొని బతుకుతాను గాని ఇలా వచ్చి పార్కుల్లో పడుకోను అని అనగానే అక్కడున్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ బాలుని సీరియస్ గా చూస్తారు. అప్పుడు బాలు, ఆ మిమ్మల్ని కాదు, మీరు పడుకోండి పడుకోండి అని అంటా ఉంటే ఒక అతను లేచి, హలో, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా పార్కులో పడుకోవడం ఎంత కష్టమో తెలుసా? మీరు ఒక్కరోజు ఇలా పడుకోండి, తెలుస్తది మీకే. ఇంకొకతను, ఈ పార్కుల్లో మాలాంటి వాళ్ళు లేకపోతే ఈ పార్కులకు కళే ఉండదు, అర్థమవుతుందా? అని అంటా ఉంటే బాలు దండం పెట్టి, సారీ బ్రదర్, మీ మనసులకి కష్టం పెట్టుంటే నన్ను మన్నించండి. మీరు సేత్తీరండి. నేను మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని మణికంఠతో అంటాడు. చెప్పండి అని అనగానే, నేనొక సెకండ్ హ్యాండ్ కారు తీసుకొని రెంట్‌కివ్వాలని అనుకుంటున్నాను. మణికంఠ, వావ్! మంచి ఐడియానే. ఎంత కాదనుకున్నా నెలకి 30,40,000 ఆదాయం. బాలు ఏమో, ఐడియా బావుంది గానీ కొనడానికి డబ్బులు సరిపోవడం లేదు. 2,00,000 దాకా కావాల్సొస్తుంది. నేను 4, 5 చోట్ల ప్రయత్నించాను. కానీ ఎక్కడా దొరకలేదు. అప్పుడే మీరు గుర్తొచ్చారు. మీరు 2,00,000 సర్దుబాటు చేస్తే నేను వడ్డీతో కలిపి వీలైనంత తొందరగా మీకిచ్చేస్తాను అనగానే అతను నవ్వి, మీరు నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మన దగ్గర అంత డబ్బు లేదండి. బాలు, ఊరుకోండి. మీరు ఇంత పెద్ద ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. మీ దగ్గర 2,00,000 డబ్బు లేకపోవడం ఏంటి? మా మనోజ్‌కి కూడా ఇచ్చారు కదా! అని అనగానే అతను, ఇచ్చాను 10,000. అది కూడా 4 నెలల క్రితం. దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి నాకు చుక్కలు కనిపిచ్చాయి. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు. నన్ను చూసి దాక్కునేవాడు. ఆ 10,000 వసూలు చేసుకోవడానికి నాకు 25,000 ఖర్చయింది. నా అదృష్టం బావుండి చివరికి అతని భార్య తిరిగిచ్చారనుకో అని అంటా ఉంటే బాలు, నేను అడుగుతుంది ఆ 10,000 గురించి కాదు. మీరు ఈ మధ్య 4,00,000 ఇచ్చారు కదా! అని అనగానే అతను నవ్వుతూ, 4,00,000 నాకంత డబ్బులిచ్చే శక్తుంటే ఇక్కడ కూర్చొని 5, 10 లెక్కలెందుకు రాసుకుంటానండి? అదేంటి? నిజంగానే మీరు డబ్బులియ్యలేదా? మీ అన్నయ్యకి 10,000 ఇస్తేనే నేను నానా పాట్లు పడ్డాను. మీ అన్న మొఖానికి 10,000 ఎక్కువ. అది కూడా తనని చూసి కాదు. వాళ్ళ ఆవిడకి పార్లర్ ఉంది కదా! ఆ షాప్ చూసి ఇచ్చాను. అలాంటిది 4,00,000 అంటే మీ అన్నని నమ్మి నేనెలా ఇస్తాను? బయట వాళ్ళకి కూడా నేను 1,00,000కి మించి ఎక్కువియ్యను. అయినా ఎందుకడుగుతున్నారు? నేనిచ్చినట్టు మీకేమైనా చెప్పాడా? అని అనగానే బాలు, ఎక్కడో అప్పు చేశానని అన్నాడు. మీ దగ్గరే అనుకున్నాను. సర్లేండి, మీరు లెక్కలు చూసుకోండి. నేను తేల్చాల్సిన లెక్క వేరే ఉంది అని వెళ్తా ఉంటే అతను, ఆ ఆ బాలుగారు, ఒక్క నిమిషం. మీకు ఎప్పుడైనా ఒక 10, 20,000 కావాలంటే నన్ను అడగండి. నేను సర్దుబాటు చేస్తాను అని అనగానే సరే అని వెళ్ళిపోతాడు బాలు. బాలు పార్కు నుండి బయటికెళ్ళి, అయితే నా అనుమానం నిజమే, వాడు ఖచ్చితంగా నగలమ్మేశాడు అనుకొని కారు తీసి మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా ఏమో, భారతి అక్కకి పూలీయడానికొచ్చానండి అని అంటా ఉంటే, అయితే అక్కడే ఉండు, అక్కడికే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు? హలో, ఈయనకి అన్నిటికీ తొందరే అని పూలు తీసుకొని, అక్క ఇదిగో అని ఒక బండి మీద పూలవి ఆవిడకి ఇస్తది. ఆమెమో, ఇలా రోజు బండి మీద తిరుగుతూ పూలివ్వడానికి నీకు కష్టంగా లేదా మీనా అని అడుగుతది. ఇందులో కష్టమేముందక్క, నేనేమన్నా నడిచి తిరుగుతున్నానా? బండి మీదే కదా! ఇంకా చెప్పాలంటే చాలా హాయిగా ఉంది. మన వాళ్ళందరినీ పలకరించినట్టు ఉంటుంది. రాలేని వాళ్ళకి పూలిచ్చినట్టు ఉంటుంది. నువ్వు ప్రతి దాంట్లోనూ మంచే చూస్తావు మీనా. అందుకే అలా అనిపిస్తుందేమో. మీనా ఏమో, లాభం లేకుండా ఉంటే నేను మాత్రం ఎందుకు షాప్‌కి తిరుగుతానక్కా. అలాగైతే నేను గూడా నీలాగా ఒక బండి కొనుక్కోనా అనంటది. చాలా మంచి ఆలోచనక్కా. మీ ఆయనని బండి కొనివ్వమను. మా ఆయన, సర్లే, పిల్లలాడుకునే తోపుడు బండి కూడా కొనియడు. నీకు బాలు కాబట్టి కొనిచ్చాడు.
అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు. అదిగో తలుచుకోగానే ప్రత్యక్షమయ్యాడు. మీనా ఏమో పతిదేవుడు కదా అనేసి బాలు దగ్గరికెళ్తది. బాలు కారేసుకొనొచ్చి దిగి మీనా కోసం చూస్తా ఉంటే మీనా వెళ్ళి ఎందుకండి ఇక్కడికొచ్చారు అని అంటది. ఒక రహస్యం కనుక్కున్నా. ఏంటది అని అంటది. నిన్న ఆ మనోజ్ గాడు అప్పు తీసుకున్నా అని చెప్పాడు కదా. ఆ అవును మీనా అంటది. పార్కులో ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా అని చెప్పాడు కదా. ఆ అవును అని అంటది. నేను ఇప్పుడు పార్క్ నుండే వస్తున్నాను. పార్క్‌కి మీరెందుకెళ్లారు అని అడుగుతది. కావాలనే వెళ్ళాను మీనా. ఆ ఫ్రెండ్ ఎదవ ఇంకా పార్కులోనే పడున్నాడు. నాకు అప్పు కావాలన్నట్టు వెళ్ళి మనోజ్ గాడి గురించి అడిగాను. వాడు అసలు వాడి ఫ్రెండ్ దగ్గర అప్పే తీసుకోలేదట అని అంటా ఉంటే మీనా అప్పు తీసుకోలేదా? అంటే మీ అన్నయ్య అబద్ధం చెప్పాడా? అని అంటది. పచ్చి అబద్ధం చెప్పాడు. మరి మీ అన్నయ్య అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చాడు? ఇంకా అర్థం కాలేదా మీనా? నీ నగలే అమ్మేశాడు. మీనా ఏమో ఇంత మోసమా అని అంటది. బాలు కానీ వాడా నిజం ఒప్పుకోడు. మా అమ్మ దబాయించి ఆ నిజాన్ని బయటికి రాకుండా చూస్తది. వాడి నోరు మూపిస్తది. కాబట్టి వాడి చేతే నిజం చెప్పించాలి. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను. వెంటనే మీనా ఏవండి ఒక ఆలోచనుంది. ఏంటది? మా బస్తీలో ఒకాయన ఎవరి వస్తువులైనా పోతే అంజనం వేసి ఎవరు తీశారో వాళ్ళ పేరుతో సహా చెప్తారు. ఎక్కడ పోయాయో కూడా చెప్తారు అని అంటా ఉంటే అదంతా నేను పెద్దగా నమ్మను మీనా. కానీ కొందరికి నిజంగా అలా శక్తులుంటాయండి అని అంటా ఉంటే బాలు నువ్వేదో నాతో మాయ పూజలు చేయిచ్చేలా ఉన్నావే. బంగారం కోసం అంత దిగజారిపోయేదానిలా కనిపిస్తున్నానా అని అంటది. లేదులే ఊరికే అన్నాను. కానీ మనం వేరే దారి చూడాలి. ఎవరైనా స్వామీజీని కలుద్దామా అని అంటది. అవసరం లేదు. వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నీ ఐడియా నుండే నాకు ఐడియా పుట్టింది. నువ్వు ఇంటికెళ్ళు నేనొస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత ఓ పూజా స్టోర్‌కెళ్ళి నిమ్మకాయ, విభూది, దారం కొనుక్కుంటాడు బాలు. ఒక చోట ఆగి ఆ దారానికి పసుపు రాసి నిమ్మకాయతో చుట్టి దానికి బొట్లు పెట్టి బాలు కూడా విభూతి పెట్టుకొని ఒరేయ్ లక్షలు మింగినోడా ఈ నిమ్మకాయతోనే నీతో నిజం చెప్పిస్తా అని నిమ్మకాయని చూస్తా ఉంటాడు. ఇటు హాల్లో ప్రభావతి ఇంకా సత్యం కూర్చొని ఉంటారు. ప్రభావతి కాఫీ తాగుతా ఉంటది. పక్కనే శృతి కూడా కూర్చొని ఉంటది బెడ్ మీద. ఆంటీ అనగానే ఏంటి అని అంటది. ఆ మనోజు ఎన్ని లక్షలు ఎత్తుకెళ్ళాడు ఆంటీ అని అంటా ఉంటే ప్రభావతి ఇప్పుడు అదంతా ఎందుకు అని అంటది. అప్పుడు శృతి అలాంటి టిపికల్ క్యారెక్టరు ఏ సీరియల్‌లోనూ లేదు కదా. అలాంటి ఒక బేవర్స్ పాత్రని సరిగ్గా డిజైన్ చేయాలంటే ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర తాలూకు చవటితనం, దద్దమ్మతనం, మూర్ఖత్వం, క్రిమినల్ మైండ్ అన్నీ తెలిసుండాలి అని అంటా ఉంటే ప్రభావతి ఆ! హ్మ్. అది అనేలోపు మీనా 40 లక్షలు ఎత్తుకెళ్ళాడు శృతి రాసుకో. ఇంతకీ ఆ పాత్ర పేరు ఏం పెట్టావు అని అడుగుతది. అప్పుడు శృతి ఇంకేం పేరు పెడతాను? మనోజ్ అనే పెడతాను అనంటే మీనా నవ్వుతది. ప్రభావతేమో సీరియస్‌గా చూస్తది. అక్కడికి రవి వచ్చి ఏంటి నాన్న అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు సత్యం ఈ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని అనిపిస్తుందిరా. ఎక్కడో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటా ఉంటే అక్కడికి బాలు అస్సరబ శరబ అస్సరబ శరబ అనుకుంటూ వస్తాడు. అస్సరబ శరబ 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 అనుకుంటూ వస్తాడు. అందరు లేచి నిలబడతారు. అస్సరబ శరబ 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 అని అంటూనే ఉంటాడు. మనోజ్ ఇంకా రోహిణి కూడా ఇంట్లోకొస్తారు షాప్ నుండి. మనోజ్ ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు బాలు అషరబ శరబ అని మనోజ్ దగ్గరికెళ్ళి చేయి చూపించి అంటా ఉంటాడు. ప్రభావతి ఏమైంది వీడికి అని అంటది. మీనా కూడా ఏమైందండి ఏమండి ఏమైందండి అని అంటా ఉంటది. ఏంటి అవతారం అని ప్రభావతి అంటే బాలు వీరభద్ర అవతారం. ఆ శరభ శరభ ఈ ఇంట్లో దొంగతనం మోసం కుట్ర దోపిడీలు మార్పుళ్ళు అన్నీ జరుగుతున్నాయి. వాటి గురించి వీరభద్రుడి గుడిలో స్వామీజీని అడిగితే మంత్రించిన నిమ్మకాయనిచ్చాడు అని అది తీసి చూపించి అశరభ శరభ అని అంటాడు. మనోజ్ ఏమో అది చూసి కంగారు పడతాడు. ఆ నిమ్మకాయ మనోజ్ వైపు వెళ్తున్నట్టు చెయ్యిని అటు తిప్పుతాడు. ఇదిగో ఇది దుష్టుల భరతం పడుతుంది. వీడి వైపే వెళ్తుంది అని అంటా ఉంటే ప్రభావతి ఒరేయ్ ఆపరా అనగానే ఆ చెయ్యిని ప్రభావతి వైపుకి ఉరుక్కుంటూ తీసుకెళ్తాడు. వెంటనే ఇంకో దృష్ట గ్రహాన్ని చూపిస్తుంది. అంటే ఈ ఇంట్లో 2 దృష్ట గ్రహాలు ఉన్నాయన్నమాట. అవి ఏమో ఏంటన్నయ్య ఇవన్నీ నువ్వు నమ్ముతావా అని అంటా ఉంటే బాలు రవిని చూసి కన్ను కొడతాడు.
రవి, శృతి ఇక మీనా ముగ్గురు అర్థం చేసుకుంటారు ఇది నాటకమని. నవ్వుకుంటారు. శృతి ఏమో ఈ నిమ్మకాయ వల్ల ఏమవుతుంది శర్బా అని అడుగుతది. ఇది సాధారణమైన నిమ్మకాయ కాదు. ఈ ఇంట్లో బంగారం మాయమైంది. అందుకే గురూజీని కలిస్తే ఈ నిమ్మకాయ మంత్రించి ఇచ్చాడు. ఈ నిమ్మకాయలో చాలా మహత్తుంది. చాలా మహిముంది. మాయ ఉంది. మీనా ఏమో దీన్నేం చేస్తారండి అని అడుగుతది. దీన్ని పూజ గదిలో పెట్టమన్నాడు. 24 గంటల్లోపు ఆ నగలు దొంగతనం చేసినోళ్ళు బయటపడి నిజం చెప్పకపోతే నగలు కొట్టేసిన వాళ్ళకి, ఆ నగలు కొట్టేయడానికి సహాయం చేసిన వాళ్ళకి వంట్లో అన్నీ పడిపోతాయని చెప్పారు అని అనగానే ప్రభావతి హా అని నోరెళ్ళు పెడతది. మనోజ్ కూడా కంగారు పడి దూరంగా జరుగుతాడు. శృతి మీరెందుకు దూరంగా జరిగారు అని అడుగుతది. అప్పుడు మనోజ్ వీడేదో క్షుద్ర పూజలు మొదలు పెట్టాడు. ఇలాంటివి చూస్తే నాకు భయం. నాన్న బయటపడేయమని చెప్పు నాన్న అని అంటా ఉంటే రోహిణి నువ్వెందుకు భయపడుతున్నావు మనోజ్, ఉండనివ్వు. ఆ నగలు నువ్వు కొట్టేస్తే కదా భయపడ్డానికి. నిమ్మకాయలకు కూడా అంత పవర్ ఉంటుందా అని అనగానే బాలు అలా మాట్లాడకు పాలరమ్మా అని దగ్గరికెళ్ళి అలా నిమ్మకాయని ఎగతాళి చేస్తే నువ్వు జీవితంలో సున్నం కొట్టలేవు. నీ చెయ్యి వీడి మెదళ్లాగా ఎప్పుడూ పనిచేయదు. శృతి ఏమో మరి నేనెలా నమ్మేది అని అడుగుతది. అప్పుడు బాలు అలా నిమ్మకాయని అనుమానిస్తే నువ్వు జీవితంలో డబ్బింగ్ చెప్పలేవు డబ్బుడమ్మా. నల్ల భీమా నువ్వు కూడా జీవితంలో గరిట తిప్పలేవు. వెంటనే శృతి నో 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 మేమిద్దరం నమ్ముతున్నాంలే. ఇలాంటివి నేను సినిమాల్లోనే చూశాను. మా వంట మనిషి నా ఉంగరం తీస్తే మా డ్రైవర్ ఇలాంటి మంత్రిచ్చిన నిమ్మకాయనే తీసుకొని తెచ్చిపెట్టాడు. స్వామీజీ పుట్టపక్కనే ఉండే గుళ్ళోనే ఉంటారంట కదా అని అనగానే బాలు అవును అంటాడు. ఇక ప్రభావతి ఇంకా మనోజ్ భయపడుతూ ఉంటారు. మీనా నవ్వుతా ఉంటది లోపల లోపల. బాలు ఏమో అవును అక్కడుండే స్వామీజీ ఈ నిమ్మకాయ ఇచ్చాడు అని అంటా ఉంటే మీనా అయితే ఇది మన ఇంట్లో పెడతారా అని అడుగుతది. అవును నగలు పోయింది ఈ ఇంట్లోనే కాబట్టి నిమ్మకాయని ఈ ఇంట్లోనే పెట్టమని చెప్పాడు. ఓ శరవ శరవ అని ప్రభావతి వైపు తీసుకెళ్తూ ఓ శర్వ శర్వ అని మనోజ్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రభావతి భయపడి ఏంటండి వీడు మన ఇంట వంట లేనివన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతున్నాడు. సత్యమేమో నువ్వెందుకు అంతగా వణికిపోతున్నావు అని అంటాడు. వాడు వాడు వాడేంటండి అలా మాట్లాడుతున్నాడు. వెంటనే శృతి అది నగలు కొట్టేసిన వాళ్లకు సాయం చేసిన వాళ్ళకి వస్తుందంట ఆంటీ. రవి ఏమో అవును నీకు మనోజ్కి ఎందుకు వస్తుంది, ఒకవేళ మీరిద్దరు గాని నగలు కొట్టేశారా అని అడుగుతాడు. ప్రభావతి రేయ్ ఎలా కనిపిస్తున్నాం మీకు అని అనగానే రవి భయంతో గడగడా వణికిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ప్రభావతి ఏమో నేను భయపడేది ఆ నిమ్మకాయకి కాదు వాడేసే చిందులకి. రోహిణి ఏమైనా చేసుకొనియండి అత్తయ్య మనకేం భయం, మనం ఆ నగలు తీస్తేనే కదా. మీనా అయితే ఈ నిమ్మకాయకి అంత శక్తి ఉందన్నమాట, మనకేం భయం అత్తయ్య, మీరు తీయలేదు మీ అబ్బాయి తీయలేదు కదా. బాలు ఏమో టైం మొదలైంది, ఈ క్షణం నుండి ఆ దొంగలకి ఏ క్షణం మూడుతుందో చెప్పలేమో అనుకుంటూ ఆ నిమ్మకాయ తీసుకొని దేవుడి ఫోటోల దగ్గర పెట్టొచ్చి చేతిలో విభూది ఉంటది కదా దాన్ని శరవ శరవ అని మనోజ్ దగ్గరికి వెళ్ళి ఊదుతాడు. ముందు చేతులు లాగేసినట్టు అవుతుందంట, ఆ తర్వాత ఒకేసారి ప్రాణం మీదకి వచ్చేస్తుందంట అని అంటా ఉంటే మనోజ్ ఇంకా ప్రభావతి వాళ్ళ చేతుల్ని చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు జీవితాంతం అని అనుబోతుంటే ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనోజ్ కంగారు పడుతూ వెళ్ళిపోతాడు. ఇక శృతి రవి మీనా నవ్వుకుంటారు. తరువాత బాలు వంటగదిలో వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మీనా అక్కడికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నారు అని అంటది. సొంతంగా మాట్లాడుకోవడానికి ఇంతకంటే సీక్రెట్ ప్లేస్ ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను అని అంటా ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. స్వామీజీ చెప్పిన మంత్రాలు చదువుకుంటున్నాను. ఏం మంత్రాలు చెప్పారు అని అడుగుతుంది. ఓం భీం బుష్ అబ్రకదబ్రా అని అంటా ఉంటే ఏంటి ఎగతాళి చేస్తున్నారా, నేను స్వామీజీ దగ్గరికి వెళ్దామంటే వద్దని చెప్పారు, మీరొక్కరే వెళ్ళారా అని అంటది. అయినా మీరు మాత్రం చేసిందేంటి అనగానే నేనేం చేశాను, మరి ఎవరో స్వామీజీని కలిశానని చెప్పారు కదా, ఎవరా స్వామీజీ అని అడుగుతుంది. బాలు లెంపలేసుకుంటూ అయ్యయ్యో ఆ స్వామీజీకి చాలా మహిమలున్నాయి, చాలా విషయాలు కనిపెట్టగలడు, మనోజ్ గాడి గుట్టు పార్లరమ్మ గుట్టు
మా అమ్మ చేసే మాయలు, మంత్రాలు ఇలాంటివన్నీ కనిపెట్టగలడు. మీనా ఏమో అబ్బా! ఆ స్వామీజీ ఎవరో చెప్పండి అని అడుగుతది. బాలానంద స్వామి అని చాలా మహిమగల్ల స్వామి అని అంటాడు. ఆ బాలానంద స్వామి ఎక్కడుంటాడు అని మీనా అడుగుతది. నీ ఎదురుగానే ఉన్నాడు అనగానే అంటే నేనే బాలా? సర్వం తెలిసిన జ్ఞానిని, సమస్తం కక్కించగల బాలుని. ఆ! స్వామిని అనంటా ఉంటే మీనా మీరా? నిజం చెప్పండి. నేను సత్యమే పలుకుచుంటిని బాలా. అంటే స్వామీజీ అని మీనా అంటా ఉంటే బాలు చూస్తా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో నైటు మనోజ్ భయపడతా ఉంటాడు. అటు ప్రభావతి గూడా భయపడతా ఉంటది. ఇద్దరొచ్చి ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఎనక నుండి గుద్దుకుంటారు. నేను గాదు ఆ నగలు తీసింది నేను గాదు అని ఇద్దరనుకుంటారు. తరువాత వాళ్ళమ్మతో ఈ నిమ్మకాయ సమస్యతో ఎలా బయటపడాలో ముందు అదో ఆలోచించమ్మా అనంటాడు. ప్రభావతి ఆ నిమ్మకాయని తీసి బయట పారేద్దామా అనంటది. అప్పుడు మనోజ్ కానీ ఆ నిమ్మకాయని పారేస్తే మనకేమైనా అయితే? తరువాత మనోజ్ వీల్ చైర్‌లో కూర్చొనుంటాడు. కాళ్ళు చేతులు పడిపోయినట్టు. నా నిమ్మకాయ పవర్ ఇంతుంటదని నేనెప్పుడూ ఊహించుకోలేదు అని మనోజ్‌కి ఏదో తాపిస్తాడు బాలు. అంటా ఉంటాడలా. తర్వాత ప్రభావతి బయట వీల్ చైర్‌లో కూర్చొనుంటది. కాళ్ళు చేతులు పడిపోయినట్టు. అయ్యో! అయ్యయ్యో! రోజు ఏ పని చేసినా చేయకపోయినా ఇల్లంతా కళకళ తిరుగుతూ ఉండేదానివి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తోసుకుంటూ తీసుకెళ్తే గాని ఎక్కడికి వెళ్ళలేవు అని బాలు అంటా ఉంటాడు ప్రభావతితో. అక్కడ మీనా గూడా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి.